బాగుంది సార్. ఇప్పుడు ఈ పర్టికులర్ సినిమా విషయం తీసుకుంటే మన పొన్నియిన్ సెల్వన్ మణిరత్నం గారిది, వారు చెప్పారు, మీరు రాశారు, మీ సాహిత్యానికి ఫేస్బుక్ అంటే మన సోషల్ మీడియాలో వీటిల్లో చూస్తే చాలా మంచి ప్రశంసలు వచ్చాయి. అయితే మొట్టమొదట పాట ముఖ్యంగా పొంగే నది పాట అప్పుడు కూడా అంటే అన్య భాష గాయకులు పాడారు, తెలుగు గాయకులు కాకుండా ఒక పాట రెహమాన్ గారు పాడారు. దాంట్లో ఇది వేరే గొంతులు కూడా ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఇప్పుడు తెలుగేతరులే. అయితే అందులో మెత్తని అనే పదం ఉండడానికి మెత్తహాని అని లేదు, కొంచెం ఇది కొద్దిగా వేరే రకంగా పలకడం జరిగింది. ఉచ్చారణ దోషాలు ఉన్నాయని మెత్తని అనేదాన్ని ఒక నిమిషం ఇంకా ఇతర పదాలు కూడా ఉచ్చారణ పరంగా తెలుగు భాష పట్ల రెహమాన్ గారికి సరైనటువంటి గౌరవం లేదని, గీత రచయితని సెట్లో కూర్చోబెట్టుకుని పాడించవచ్చు కదా స్టూడియోలో అని, ఇలాగ రకరకాలుగా కొన్ని సూచనలు ఇవ్వటం. అంటే ముఖ్యంగా ఇది తెలుగు భాష ప్రియుల సోషల్ మీడియా అకౌంట్స్లోంచి ఎక్కువగా వచ్చినటువంటి కామెంట్స్ ఇవి. సో దీని మీద ఏమంటారు? అంటే రెహమాన్ గారికి తెలుగు భాష పట్ల ఉన్నటువంటి రెహమాన్ గారికి తెలుగు భాష పట్ల గౌరవమే కాదు, ఎంతో ప్రేమ ఉంది. ఏంటి ఇంత అందంగా ఉంటుంది లాంగ్వేజ్ వింటుంటేనే అని చెప్తారు. రెండోది మెత్తహని అనేది మనం హకారం ఎప్పుడైతే జానపద శైలి కావాలో అలా చాలా పదాల్లో లేహేత్త వయస్సులు ఇలాంటి లేహేత్త వయస్సులు అని కిరవాణి గారి పాట ఏదో. అవును. ఆ హకారం అనేది ఒక రకమైన చమత్కారానికి జానపద శైలి రావడానికి మనం ఉపయోగిస్తాం. ఆ వాడుక మనకి ఉంది జానపద శైలిలో. మన్నే మెహత్తాని పడక అది నేనే పర్టికులర్గా అలా సౌండ్ చేసినప్పుడు ఇది చాలా బాగుంది అనిపించి ఉంచింది. ఓకే. రచయిత రికార్డింగ్ థియేటర్లో ఉండకపోవచ్చు. మొదటి నుంచి రెహమాన్ గారి విజయమే సాంకేతికతను వాడుకోవడం. జూమ్ లింక్ మనకిచ్చి మనల్ని హెడ్ఫోన్ పెట్టుకోమని అతను పాడుతున్న సోలో వాయిస్ మనకి వినిపించేలా చేస్తారు. అంటే లైవ్లో కాదు కానీ పాడేసిన తర్వాత వారు అక్కడ ఉండి ఒక గాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఉండి ఆ సోలో వాయిస్ మనకి వచ్చేలా చేస్తారు. దాంట్లో ఉచ్చారణ దోషాలు ఏమన్నా ఉంటే మనం సరిచేయచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ పాడిన గాయకుడిని ఆఖరి నిమిషంలో మార్చాల్సి వస్తుంది. అప్పుడు మనం అందుబాటులో ఉండకపోవచ్చు. అంటే సినిమా నటుల డేట్లు తీసుకున్నట్టు మన డేట్లు కూడా తీసుకుని రికార్డింగ్స్ ఏర్పాటు చేస్తే బాగానే ఉంటుంది. ఒక్కొక్కసారి అలాంటి ఉచ్చారణ దోషాలు దొరుకుతూ ఉంటాయి. అయితే రెహమాన్ గారు పాడినప్పుడు మాత్రం నేనున్నాను. ఆయన డెక్కలిపుడే రెక్కలివని అని పాడారు. సార్ అది రెక్కలవని అంటే న్యూయార్క్ నుంచి ఆయన స్టూడియోలో రికార్డ్ చేసి మళ్ళీ పంపించారు అర్ధరాత్రి. ఆయన ఎప్పుడూ తిరస్కరించరు ఈ ఉచ్చారణ దోషం ఉంది పాడండి అంటే. చాలా కొత్త విషయం చెప్పారు. ఒక రకంగా రెహమాన్ గారి మీద ఉన్న ఒక మచ్చని మీరు తుడిపేశారు ఇవాళ. రెహమాన్ గారికి మాత్రం తెలుగు భాష మీద ద్వేషం లేదు, ప్రేమ. తెలుగు భాషనే కాదు ఏ భాషలోనూ ఉచ్చారణ దోషాలు రాకుండా ఉండాలని చూసుకుంటారు. మాది కూడా అందరూ విద్యార్థులు ఏ విద్యార్థి 100కు 100 మార్కులు పూర్తిగా తెచ్చుకోలేడు కదండి. అంతేనండి. అవును. మేము ఒక పాటలో ఒక 40 సవరణలు చెప్తే 41ది ఎక్కడో మిస్ అవ్వచ్చు, కానీ వినేవారికి 40 కనపడవు కదా. మా కృషి 40లో తెలీదు, 1లో తెలుస్తుంది. అది కూడా ఇలా అందుబాటులో లేకపోవడం వల్ల ఆ టైంకి మేము ఇప్పుడు సెల్ ఫోన్లో ఎంత విన్నా కూడా ఒక రకమైన జడ్జిమెంట్ రాకపోవచ్చు, దూరంలో ఉంటాయి. అన్నీ ఇంటర్నెట్ అందుబాటులో ఉండి వైఫై అందుబాటులో ఉండి ఆ హెడ్ ఫోన్స్ పెట్టుకునే సౌలభ్యం ఉన్నప్పుడు మా ప్రయత్నం ఏం చేస్తాం. బాగుంది. ఉచ్చారణ దోషాలు లేవంటలేదు, కానీ మా కృషి కూడా లేకపోలేదు.